ఈరోజు మనం బఫెలో వైల్డ్ వింగ్స్కి వచ్చాము. ఇక్కడ వెన్స్డేస్ ఆల్ యూ కెన్ ఈట్ ఇది ఉందన్నమాట, ఆల్ యూ కెన్ ఈట్ వింగ్స్. సో అది చూడడానికి వచ్చాం. ఇది వీళ్ళ ఫుల్ మెన్యూ. ఇది వీళ్ళ డిఫరెంట్ సాసెస్ అనమాట. హాట్నెస్, ఈ స్పైసీనెస్ ఇలా మీద వెళ్తుంది స్పైస్. సో ఇలాగా మొత్తం అన్ని స్క్రీన్స్ ఉంటాయన్నమాట. ఇది ఒక స్పోర్ట్స్ బార్. స్క్రీన్లు కనిపిస్తుంటే దీన్ని ఒక స్పోర్ట్స్ బార్ అంటారు అనమాట. ఇది మొత్తం బార్ సీటింగ్ ఏరియా, అటువైపు మొత్తం మామూలు రెస్టారెంట్ సీటింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి వచ్చాం. సో ఇక్కడ వీళ్ళు జనరల్గా అమెరికన్స్ చేసేది ఏంటంటే జనరల్గా వీకెండ్స్ ఉంటుందన్నమాట. ఇలాంటి గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి బేస్బాల్ చూపిస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒక బియర్, నెక్స్ట్ చికెన్ వింగ్స్ ఏమైనా ఆర్డర్ చేసి కూర్చొని అలాగా మనం క్రికెట్ ఎలా అయితే ఒక 2-3 గంటలు చూస్తూ ఉంటామో అలా చూస్తూ ఉంటారు అనమాట బేస్బాల్. సో దానికి అలాంటి బోల్డ్ స్పోర్ట్స్ బార్స్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి అనమాట, బఫెలో వైల్డ్ వింగ్స్ అనేది ఒక యుఎస్ చైన్ స్పోర్ట్స్ బార్. సో మనం ఆర్డర్ చేసిన ఇదైతే వచ్చేసింది. నేను తీసుకున్నది థాయ్ కర్రీ ఇంకా బఫెలో ర్యాంచ్ సాసెస్తో ఉన్న బోన్లెస్ వింగ్స్ అనమాట. మేము యాక్చువల్గా వెళ్ళింది ట్రెడిషనల్ వింగ్స్ అనుకొని వెళ్ళాము ఆల్ యూ కెన్ ఈట్లో. బట్ ఇవేంటంటే బోన్లెస్ వింగ్స్ అనమాట. ట్రెడిషనల్ వింగ్స్ అంటే మనకి వింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది బోన్ ఇన్ వింగ్స్ వస్తాయి అన్నమాట. తను గాయత్రి ఏంటంటే లావ్ బార్బెక్యూ అండ్ నాచురల్ హాట్ తీసుకుందనమాట. ఈ సైడ్ మీరు చూస్తే కింద నుంచి మీదకి స్పైసీ లెవెల్ పెరుగుతుందనమాట. సో మనం ఏంటంటే మిడిల్లో తీసుకున్నాం. అన్నిటికంటే మీద ఉన్నది అన్నిటికంటే స్పైసీగా ఉంటుంది అనమాట. కానీ థాయ్ కర్రీ బాగుంటుంది. గాయత్రి ఫ్రైస్ తీసుకుంది అండ్ ఈ బోన్లెస్ వింగ్స్. వైట్ కలర్లో కనిపిస్తున్నవి ర్యాంచ్ డ్రెస్సింగ్స్ అనమాట. అది ఒక యోగర్ట్ బేస్డ్ డిప్. నెక్స్ట్ అదే దీంట్లో ఈ ఇక బోల్డ్ మానిటర్స్ ఉన్నాయి కదా. సో చాలా మానిటర్స్లో ఇలాగా గేమ్స్ ఆడిస్తున్నారు అనమాట. సో ట్రివియా అంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళు, మనం ఆన్సర్ చేయొచ్చు. మన ఫోన్లో డైరెక్ట్గా బఫెలో వైల్డ్ వింగ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడు క్వశ్చన్ అడుగుతూ ఉంటే మొత్తం యూఎస్లో ఉన్న వాళ్ళందరూ ఈ టైంలో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరితోని మనం కంపీట్ చేస్తాం అనమాట. సో అలాగా ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక్కొక్క టైంలో స్టార్ట్ అవుతుంది. జనరల్గా 8 క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాడు. ఒక్కొక్క క్వశ్చన్కి ఇలా 20 సెకండ్స్ ఇస్తూ, ఇదిగోండి 8 క్వశ్చన్స్ 20 సెకండ్స్. సో మనం ఏంటంటే ఒకేసారి ఆ యాప్ ద్వారా మొత్తం యూఎస్లో ఉన్న వాళ్ళందరితో కంపీట్ చేసి వాడు లీడర్ బోర్డ్ ఇస్తున్నాడు లాస్ట్లో. ఆ లీడర్ బోర్డ్లోని మన ప్లేస్ బట్టి మనకి రివార్డ్స్ ఇస్తున్నాడు అనమాట. సే ఒక డ్రింక్ ఫ్రీ అనో, లేదా ఒక 6 పీస్ బఫెలో వింగ్ చికెన్ వింగ్స్ అని గానో, లేదా ఒక మంత్ పాటు 1 మంత్ ఫ్రీ చికెన్ వింగ్స్ అని. సో అలా డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ ప్రైజెస్ ఇస్తున్నాడు అనమాట. అవి చాలా వరకు NFL, ఫుట్బాల్, నెక్స్ట్ ఇక్కడ బేస్బాల్, మ్యూజిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అవి. ఆ పేటియోలో మనం బయటని కూర్చోవచ్చు అనమాట. ఇది లోపల మనకి డైనింగ్ లా ఉందో అది బయట కూర్చునే ప్లేస్ అనమాట. సో మొత్తానికి వర్త్ ఇట్. కాకపోతే మేము అసలు సెకండ్ టైం ఆర్డర్ చేయాల్సిన పరిస్థితి రాలేదన్నమాట. మేము ఒకసారి ఆర్డర్ చేసి అది ఫినిష్ చేసేటప్పటికే మాకు కడుపు నిండిపోయింది. ఆ పొటాటో వెడ్జెస్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ థాయ్ కర్రీ ఎప్పుడు బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.